guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ కుర్తీ సెట్ హాల్ అండి. కొంచెం ఫ్యాన్సీ టైప్ ఆఫ్ కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను అమెజాన్ నుంచి. ఇవన్నీ కూడా 3 పీస్ సెట్ లాగా వస్తాయి మనకి, టాప్ బాటమ్ అండ్ దుప్పట. కొన్ని అయితే 2 పీస్ సెట్ లాగా వచ్చాయి, దుప్పట అండ్ అనార్కలి ఫ్రాక్స్ లాగా. ఇవన్నీ ఏంటంటే కొంచెం ఫ్యాన్సీగా ఉన్నాయి, రెగ్యులర్ స్టైల్ క్యాజువల్ వేర్ అట్లాంటివి కాకుండా కొంచెం ఫ్యాన్సీ టైప్లో అయితే తీసుకున్నాను ఇవాళ వీడియోలో చూపించేవి. అండ్ అమెజాన్లో ఏంటంటే మనకి సేల్ రన్ అవుతుందండి, గ్రేట్ సమ్మర్ సేల్ అని చెప్పి. ఈ సేల్లో మనకి మంచి డిస్కౌంటెడ్ ప్రైజెస్కి దొరుకుతాయి. ఈ వీడియోలో చూపించేవే కాకుండా కొంచెం ప్రీవియస్ వీడియోస్, లాస్ట్ మంత్ పోస్ట్ చేసిన వీడియోస్ అవి కూడా చెక్ చేయండి. ఒకవేళ అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీకు పర్చేస్ చేసుకోవాలనిపిస్తే ప్రైస్ చెక్ చేసుకోండి, బికాజ్ ఇప్పుడు సేల్ రన్ అవుతుంది కాబట్టి కొంచెం ప్రైస్ డ్రాప్ అయితే అయి ఉండొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి, మనకి ఇట్లాగా 3 పీస్ సెట్ లాగా వస్తుంది. దుప్పట మంచి ఫ్యాన్సీగా వచ్చింది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి కొంచెం చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కాటన్ సిల్క్ ఆ స్టైల్ ఫ్యాబ్రిక్లో అయితే అనిపించిందండి నాకు. ఇది కొంచెం షైన్ వచ్చి కాటన్ సిల్క్ పార్టీస్, సెమీ పార్టీస్కి వేసుకునేలాగా వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి. అట్లా కొంచెం కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి సింపుల్ రౌండ్ నెక్ వచ్చింది. రౌండ్ నెక్, ఈ నెక్ చుట్టూరా మనకి వైట్ కలర్ థ్రెడ్తో మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ మిగిలిన కుర్తీ పైన అంతా అక్కడక్కడ ఇట్లా చిన్న బుటీస్ అయితే వచ్చాయి వైట్ కలర్ ఎంబ్రాయిడరీతోని. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అండి, మనకి ఏది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ రాదు. అండ్ దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, మంచి సాఫ్ట్గా ఉంది. ప్రైస్ కూడా వర్త్ అనిపించింది. ఈ ప్రైస్కి ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇదంతా అయితే చాలా బాగుంది ఈ కుర్తీ అయితేని. సో ఇదైతే మనకి అట్లా టాప్ వచ్చింది. బాటమ్ ఏంటంటే సేమ్ ఫ్యాబ్రిక్తో సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. దీనిపైన ఎట్లాంటి డీటెయిలింగ్ రాకుండా ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చిందండి. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది దీనికి. అండ్ పాకెట్ వచ్చిందండి వన్ సైడ్, ఒక సైడ్ అయితే పాకెట్ వచ్చింది బాటమ్కి ఇట్లాగా ఒక సైడ్. ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి టాప్ ఏదైతే వచ్చిందో అదే వచ్చింది. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీనికి దుప్పట వచ్చేసి కొంచెం ఫ్యాన్సీగా ఇట్లాగా జెరీ బార్డర్స్తో అయితే వచ్చింది దుప్పట. లెంత్ అండ్ విత్ పర్వాలేదండి దుప్పట, అది మరీ ఎక్కువ రాలేదు. బట్ ఏంటంటే దుప్పట చాలా ఫ్యాన్సీ ఉంది. దుప్పట వల్లే మొత్తం ఆ డ్రెస్ అంతా మంచి ఫ్యాన్సీ లుక్ అయితే యాడ్ అయింది డ్రెస్కి. ఇట్లా మనకి సేమ్ మనకి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్లో ఉందో అలాంటి ఫ్యాబ్రిక్లోనే వచ్చి దీనికి బార్డర్స్ అంతా ఇట్లా జెరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. అండ్ దుప్పట పైన అంతా అక్కడక్కడ ఇట్లాగా జెరీ బుటీస్ వచ్చాయి. అండ్ దుప్పట అంతా కూడా మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందండి, థ్రెడ్ ఎంబ్రాయిడరీ. అక్కడక్కడ ఇట్లా చిప్ వర్క్ డీటెయిలింగ్ కూడా యాడ్ చేశారు, దీనికి చిన్న చిన్న చిప్స్ అయితే పెట్టారు. అండ్ బార్డర్స్ కొంచెం ఇట్లా హెవీగా వచ్చాయి. ఇదంతా కూడా మనకి జెరీ థ్రెడ్తో అయితే వీవ్ లాగా వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉండిందండి మనకి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వన్ సైడ్ ఫ్లోటింగ్ వేసుకున్నప్పుడు దుప్పట ఇది కొంచెం రఫ్గా ఉండిందండి. ఇది కొంచెం ఇట్లా రఫ్గా అనిపిస్తుంది. ఇలా దుప్పట లైక్ హ్యాండ్ మీద పడుకుని ఇట్లా పైకి వేసేసుకుంటే ఏం గుచ్చుకోదు, బట్ స్కిన్ మీద పడితే మటుకు ఇది కొంచెం రఫ్గా అనిపించింది నాకు బ్యాక్ సైడ్ వీవ్. సో ఇది వచ్చేసి దుప్పట సెట్ అయితే ఓవరాల్గా బాగా అనిపించిందండి, ఆ ప్రైస్కి వర్త్ అనిపించింది నాకు. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇట్లాంటి మెహందీ గ్రీన్ కలర్లో అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి కొంచెం నైరా కట్ ఆ స్టైల్లా వస్తుంది. ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ నైరా కట్ స్టైల్ లాగా వస్తుంది మనకి. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ ఇది సెపరేట్గా వచ్చినట్టు వచ్చిందండి, యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్. అండ్ యోక్ పార్ట్ పైన ఇట్లా ప్యానలింగ్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ అంతా మనకి ఇట్లాగా ఫాయర్ ప్రింట్ అండ్ వైట్ కలర్ ప్రింట్తో మనకి ఇక్కడ కొంచెం ఇట్లా డిజైన్ అయితే వచ్చింది, ప్రింట్ డీటెయిల్ అయితే వచ్చింది. సింపుల్ రౌండ్ నెక్. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చిందండి, బార్డర్స్ లాగా స్లీవ్స్కి. అండ్ ఇక్కడ ప్యానెల్ కిందంతా మనకి ఇలాగ ప్లీట్స్ అయితే వచ్చాయి, ఇలా సింపుల్ ప్లీట్స్ అయితే వచ్చాయండి మొత్తం అంతాని. దీనికి ఇలా ప్లీట్ టైప్ ఆఫ్ ఫ్రాక్ లాగా వచ్చింది, యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చి కొంచెం నైరా కట్లా అనిపించింది నాకు ఇక్కడ ఈ ప్యానలింగ్ దగ్గర ఇట్లా ప్లీట్స్ రావడం వల్ల. బట్ యాక్చువల్లీ ఇది కొంచెం ఫ్రాక్ టైప్ లాగా వస్తుంది మనకి. ఇది ఏంటంటే కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందండి. ఇది కూడా కొంచెం పార్టీ వేర్ స్టైల్ క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. సింపుల్ ఫంక్షన్స్కి వేసుకోవడానికి బాగుంటుంది, ఫెస్టివ్ వేర్కి కూడా చాలా బాగుంటుందండి ఇది. అండ్ దీనికి వచ్చేసి బాటమ్ మనకి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్లో మనకి ఇట్లాగా ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. సేమ్ ఫ్యాబ్రిక్ మొత్తం ప్లెయిన్ వచ్చిందండి. ఇలా ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాలేదు, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది. సెమీ ఎలాస్టిక్ వచ్చి మనకి ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది. మరీ ఎక్కువ ఫ్లేర్ అయితే లేదు, మీడియం ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది.
అండ్ కింద బాటమ్కి అయితే ఇట్లా బార్డర్ అయితే వచ్చింది స్లీవ్స్కి. అండ్ ఇక్కడ ప్యానలింగ్ దగ్గర మనకి ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్తో మనకి బాటమ్ దగ్గర బార్డర్ అయితే వచ్చింది. దీనికి దుప్పటా బాగుండిందండి. ఇట్లా మనకి మంచి షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇలా షిఫాన్ ఫ్యాబ్రిక్లో మనకి దుప్పటా వచ్చింది. విత్ పర్వాలేదు కానీ లెంత్ కొంచెం షార్ట్ అనిపించిందండి. యూజువలీ కొంచెం బడ్జెట్ రేంజ్లో ఇట్లాంటి కుర్తీ సెట్స్ తీసుకుంటే దుప్పటా షార్టే వస్తున్నాయి మోస్ట్లీ ఎక్కువ వాటికి. అండ్ దీనికి మొత్తం 4 సైడ్స్ దుప్పటాకి ఇట్లా ప్రింట్తో ఇలా లేస్ బార్డర్ లాగా వచ్చింది మొత్తం దుప్పటా అంతా. మంచి సాఫ్ట్ షిఫాన్ ఫ్యాబ్రిక్ దుప్పటాకి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది. లెంత్ అయితే కొంచెం తక్కువే ఉందండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది. చాలా డౌట్ఫుల్గా తీసుకున్నాను ఇది బాగుంటుందా బాగోదా అని. బట్ నా ఎక్స్పెక్టేషన్ కన్నా బాగా వచ్చిందండి. ఇది బాగుంది. ఇట్లా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చి ఇట్లా కొంచెం లాంగ్ టైప్ ఆఫ్ అనార్కలి స్టైల్ లాగా వచ్చింది. దీంట్లో ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే బ్లాక్ తీసుకున్నాను. ఈ మధ్య ఏంటో ఎక్కువగా బ్లాక్ తీసుకుంటున్నాను నేను. సో దీనికి ఏంటంటే మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. ఇట్లా యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. అండ్ దీనికి నెక్ వచ్చేసి ఇట్లా స్క్వేర్ షేప్ నెక్ అయితే వచ్చింది. యోక్ పార్ట్ ఇలా సింపుల్ యోక్ పార్ట్ లాగా వచ్చింది. అండ్ ఫ్రాక్ పార్ట్ ఏంటంటే ఇట్లా సైడ్ ప్లీట్స్ లాగా వచ్చిందండి. కంప్లీట్ సైడ్ ప్లీట్స్ అయితే వచ్చింది. ఇదైతే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. ఫ్యాబ్రిక్ ఏంటంటే ప్యూర్ జార్జెట్ కాదండి, కొంచెం రఫ్గా ఉంది ఫ్యాబ్రిక్. బట్ లుక్ వైజ్ చాలా బాగుంది వేసుకుంటేని. అండ్ దీనిపైన అంతా మనకి ఇట్లాగా సెల్ఫ్ కలర్ బ్లాక్ కలర్ థ్రెడ్తో అండ్ ఇలా చిప్ వర్క్తో హైలైట్ చేశారు. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఇట్లా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ మొత్తం అంతా చిప్ వర్క్ అయితే వచ్చింది దీనికి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా మనకి 3/4 స్లీవ్స్ లాగా వచ్చాయి. అండ్ స్లీవ్స్కి ఏంటంటే లైనింగ్ రాకుండా వచ్చింది. మిగిలిన యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్కి మనకి మంచి క్రేప్ లైనింగ్ అయితే వచ్చిందండి ఈ టాప్కి. ఓవరాల్గా లుక్ అయితే బాగుంది వేసుకుంటేని. బట్ ఫ్యాబ్రిక్ అదంతా పర్వాలేదండి. అండ్ ఇది వచ్చేసి దుప్పటా అండి. దుప్పటా ఏంటంటే మనకి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్లో వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో జార్జెట్ ఫ్యాబ్రిక్లో దుప్పటా అయితే వచ్చింది. అండ్ దుప్పటాకి ఇట్లాగా బార్డర్ అయితే వచ్చింది. ఇట్లా గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. దీనిపైన మనకి సిల్వర్ కలర్ చిప్ వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ గోల్డ్ కలర్తో బార్డర్ వచ్చింది. నాకు అంతగా మ్యాచ్ అయినట్టు అనిపించలేదండి. ఈ బార్డర్ ఇవ్వకపోతే బాగుండేదేమో అని అనిపించింది ఈ సెట్కి. మీరు మీ దగ్గరున్న ఏదైనా బ్లాక్ కలర్ దుప్పటాతో పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఇది దుప్పటా లేకుండా వేసుకున్నా సరే కూడా చాలా బాగుంటుంది. బ్లాక్ కలర్ అనే కాదు, ఏదైనా కలర్ దుప్పటాతో మీరు పేరప్ చేసినా చాలా మంచి లుక్ వస్తుందండి. దీనికి బ్లాక్ పైన ఏ కలర్ వేసినా బాగా సెట్ అవుతుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్. ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. కొంచెం లైక్ లెమన్ ఎల్లో డార్క్ బేజ్ కలర్ ఆ కలర్లో ఉంది. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి. ఇది కూడా కొంచెం ఇలా కాటన్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది మనకి. అండ్ దీనిపైన ఇట్లా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది మనకి. వీ షేప్ నెక్ వచ్చింది. షార్ట్గా ఉండే వాళ్ళకి బాగుంటుంది. అండ్ టాప్ కూడా కొంచెం నాకు కరెక్ట్గా నీ లెంత్ కన్నా కొంచెం కిందకు వచ్చింది. షార్ట్గా ఉండే వాళ్ళకి లెంత్ అది కూడా చాలా బాగుంటుందండి. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్తో మనకి వర్క్ అయితే వచ్చింది. ఇలా చిప్ వర్క్ డీటెయిలింగ్తో మనకి వర్క్ అయితే వచ్చింది. దీనిపైన ఇట్లా జెరీ థ్రెడ్ పింక్ కలర్ ఇట్లా చిప్ వర్క్ డీటెయిలింగ్తో అంతా మనకి వర్క్ అయితే వచ్చింది టాప్ పైన. అండ్ టాప్ పైన మొత్తం అక్కడక్కడ ఇలా చిన్న బుటీస్ లాగా వచ్చాయండి. చిన్న ఫ్లవర్ బుటీస్ లాగా వచ్చాయి మొత్తం టాప్ పైన అంతాని. అండ్ దీనికి మనకి లైనింగ్ అయితే లైనింగ్ వచ్చిందండి. లైనింగ్ ఏంటంటే మనకి ఇట్లాగా హాఫ్ పార్ట్ వరకే వచ్చింది. మనకి బాటమ్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు వచ్చింది లైనింగ్, కింద రాలేదు. సో ట్రాన్స్పరెంట్గా అయితే ఉండదు. బికాజ్ ఇక్కడ వరకు మనకి లైనింగ్ వచ్చింది కాబట్టి కింద నుంచి బాటమ్ వస్తుంది కాబట్టి ఏమి ట్రాన్స్పరెంట్గా కనపడదు మనకి ఇది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇలాగా స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. దీనికి బాటమ్ సెమీ ఎలాస్టిక్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఎలాస్టిక్ రాకుండా ఇలా సెమీ ఎలాస్టిక్ ప్యాంట్ అయితే వచ్చింది దీనికి. అండ్ దీనికి పాకెట్స్ అయితే ఏం రాలేదు. దీనికి దుప్పటా బాగుంటుందండి. ఇట్లా ఆర్గాన్జా దుప్పటా అయితే వచ్చింది దీనికి. ఇట్లా ఫ్లోరల్ ప్రింట్తో ఆర్గాన్జా దుప్పటా వచ్చింది. ఇలా మంచి ఫ్లోరల్ ప్రింట్తో కాంట్రాస్ట్ కలర్ బ్రైట్ కలర్స్తో మనకి ఇట్లాగా దుప్పటా అయితే వచ్చింది. అండ్ దుప్పటా అంతా కూడా ఇలా జెరీ బుటీస్ అయితే వచ్చాయి. అండ్ 2 సైడ్ బార్డర్ అయితే మనకి ఇలా జెరీ బార్డర్ వచ్చింది. పైన కింద రాలేదు. సైడ్స్న ఏంటంటే మనకి ఇలా జెరీ బార్డర్ లాగా వచ్చింది. అండ్ దుప్పటా అంతా ఇట్లాగా జెరీ బుటీస్ వచ్చి దీనిపైన మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. లెంత్ కొంచెం ఇది కూడా తక్కువ అయిందండి. మరీ ఎక్కువ ఫుల్ లెంత్ రాలేదు. షార్ట్గా ఉండే వాళ్ళకి అయితే లెంత్ బాగుంటుంది. టాప్ లెంత్ కూడా బాగా పర్ఫెక్ట్ వచ్చింది షార్ట్గా ఉండే వాళ్ళకి సెట్ అయ్యేలాగా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది కూడా కొంచెం ఆర్గాన్జా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. మొత్తం అంతా మనకి ఇట్లాగా ఫుల్గా ప్రింట్ అయితే వచ్చిందండి. కలర్ఫుల్గా ఉండింది ఇదైతేని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. ఇది ఏంటంటే కొంచెం
యోక్ పార్ట్ లెంత్ అయితే ఎక్కువ వచ్చిందండి. షార్ట్గా ఉండే వాళ్ళకన్నా కొంచెం టాల్గా ఉండే వాళ్ళకి బాగుంటుంది ఇది, బికాజ్ యోక్ పార్ట్ చాలా పెద్దది వచ్చింది ఇది. ఇట్లా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. ఫ్రంట్ సైడ్ నెక్ రౌండ్ నెక్ వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్కే వచ్చింది, కానీ కొంచెం డీప్ వచ్చిందండి నెక్. సో వెనకాల టై చేసుకోవడానికి ఇలాగా థ్రెడ్స్ అయితే వచ్చాయి, మనకి టాజిల్స్ వచ్చాయి బ్యాక్ సైడ్. అండ్ ఈ టాజిల్స్ కూడా కొంచెం ఇట్లా హెవీగా ఇచ్చారు, అంటే 3 layers ఆఫ్ టాజిల్స్ లాగా ఇచ్చారు బ్యాక్ సైడ్. మొత్తం అంతా ఇట్లా యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. కింద ఫ్రాక్ పార్ట్ ఏమో అంబ్రెల్లా కట్ స్టైల్ లాగా వచ్చింది మనకి, ఇట్లా అంబ్రెల్లా కట్ స్టైల్లో వచ్చింది. లోపల దీనికి ఏంటంటే ఇలా క్రేప్ లైనింగ్ ఇచ్చారు, ఇట్లా మనకి లోపల క్రేప్ లైనింగ్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే ఓకే అనిపించిందండి నాకు, మరీ మంచి ఫ్యాబ్రిక్ అయితే ఏం కాదు, వేసుకుంటే లుక్ బాగానే ఉంది. టాల్గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. అండ్ దీనికి మనకి ఇట్లా బాటమ్ కూడా వచ్చింది, ఇట్లా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. ఇట్లా ప్లెయిన్ క్రేప్ ఫ్యాబ్రిక్తో స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది దీనికి. నాట్ కంప్లీట్లీ స్ట్రైట్ కట్, అలానే ప్లాజో ప్యాంట్ కాదు, మీడియం ఫ్లేర్తో మనకి ఇలా బాటమ్ అయితే వచ్చింది. బోత్ ద సైజ్ ఎలాస్టిక్ వచ్చి ఇది ఏంటంటే మనకి క్రేప్ ఫ్యాబ్రిక్లా వచ్చింది. దుప్పటా మనకి టాప్ ఎలా అయితే వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో మనకి దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ చాలా తక్కువ వచ్చిందండి, చాలా చిన్న దుప్పటా వచ్చింది దీనికైతేని. అండ్ దుప్పటాకి 4 sides మనకి ఇలాగా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. దుప్పటా అయితే ఓవరాల్గా అంటే డ్రెస్ ఏంటంటే షార్ట్గా ఉండే వాళ్ళకి పెద్దగా సెట్ అవ్వదు, టాల్గా ఉండే వాళ్ళకి ఈ దుప్పటా అయితే మరీ షార్ట్ అయిపోతుంది. సో ఈ డ్రెస్ ఓకే అండి, పర్వాలేదు, ఈ ప్రైస్కి పర్వాలేదు, తీసుకోవచ్చు. సో స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లాగా 3/4 స్లీవ్స్ వచ్చి, స్లీవ్స్కి లైనింగ్ అయితే రాలేదు, స్లీవ్స్కి లైనింగ్ రాకుండా వచ్చింది మనకి. ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్రొడక్ట్సే కాకుండా నా ప్రీవియస్ వీడియోస్లో ప్రొడక్ట్స్ కూడా చెక్ చేయండి, బికాజ్ అమెజాన్లో అయితే సేల్ రన్ అవుతుంది, ఒకవేళ పర్చేస్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.